సికింద్రాబాద్ హలీల్ సంగీత పాఠశాల గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. 2000 మంది పేద విద్యార్థులతో సంగీత విభావరి వాయించి రెండవసారి గిన్నిస్ ప్రపంచ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. పేద విద్యార్థులకు సంగీతం పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం గత 5 సంవత్సరాల నుండి ఉచితంగా సంగీతాన్ని నేర్పిస్తున్నట్లు పాఠశాల ప్రతినిధులు వెల్లడించారు. స్కూల్ ద్వారా రెండవసారి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అటెంప్ట్ లో పాల్గొని అందులో విజయం సాధించాము అని అందరికీ చెప్పడానికి మేము తెలియజేస్తున్నాం. ఈ స్కూల్ ని 2020 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన మేము ప్రారంభం చేశాము. అంటే దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 5 సంవత్సరాలుగా మేము ఎంతో మంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క సంగీత విద్యను అందిస్తూ ఉన్నాం. సంగీతము అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిన ఈ దినాలలో ఎంతో మంది సంగీతం నేర్పించాలని తల్లిదండ్రులు చాలా ఆశపడుతుంటారు, ఆరాటపడుతూ ఉంటారు. అది చాలా ఎక్స్పెన్సివ్ అని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా ఉన్న ఆ కారణాన్ని మేము చాలా సార్లు చూసాము. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మేము పేరెంట్స్ గా ఇటువంటి సమస్యలు చాలా సార్లు మేము ఎదుర్కోవడం జరిగింది. మాతో పాటు ఉన్నవారు ఎదుర్కొన్న సమస్యలను చలించి నాకున్న విద్య ఏదైతే ఉందో ఆ విద్య అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొంతమందితో మేము ప్రారంభం చేసాం ఆఫ్లైన్ లో. అయితే తర్వాత కోవిడ్ ఈ వైరస్ టైంలో బయటకు వెళ్ళే పరిస్థితి లేనప్పుడు జూమ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం మేము ప్రారంభం చేసాం అనమాట. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ రాజేంద్ర. నేను చెన్నై నుంచి వచ్చాను. ఈ ఈవెంట్ వచ్చి హెలల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా జరగబడింది. మన దీంట్లో ఆల్మోస్ట్ 1000 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వబడింది. దీంట్లో చూసారంటే లార్జెస్ట్ ఎలక్ట్రానికల్ కీబోర్డ్ ఎన్సాంపుల్ వచ్చి ఈ ఈవెంట్ ని నేను ఆనంద్ రాజేంద్ర మరియు మా మేడం గారు బిందు ప్రియాంక విట్నెస్ చేశాను ఈవెంట్ ని. నా పేరు బిందు ప్రియాంక. నేను కూడా చెన్నై నుంచి వచ్చాను. ఇది మన హెలల్ మ్యూజిక్ స్కూల్లో సెకండ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. ఫస్ట్ ఆన్లైన్ అటెంప్ట్ చేసాం, ఇప్పుడు సెకండ్ ఆఫ్లైన్ చేసాం. 1000+ పార్టిసిపెంట్స్ తో పర్ఫార్మెన్స్ చేశారు. సో అందరూ చాలా బాగా చేశారు. డిస్క్వాలిఫై ఎవరు అవ్వలేదు. సో ఇట్ వాజ్ వెరీ గ్రేట్ ఈవెంట్. కానీ ఇంత పెద్ద ఈవెంట్ చేయాలి అంటే ఒక పెద్ద టీమ్ వర్క్, పెద్ద సపోర్ట్ ఉంటేనే ఇవాళ